స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. మృతుల కుటుంబాలను కేజీహెచ్లో లోకేష్ పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో బాధితులను లోకేష్ పరామర్శించారు. సెవెన్ హిల్స్ హాస్పిటల్ నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు లైవ్ లో అందిస్తారు. నాయుడు, లక్ష్మీ దుర్గా కొద్దిసేపు క్రితమే మంత్రి నారా లోకేష్తో పాటు కేంద్ర మంత్రి ఎవరైతే భూపతి రాజు, అలాగే ఎంపీ, అలాగే మన హోంమంత్రి వీళ్ళంతా కూడా ఆల్రెడీ పరామర్శించడం జరిగింది. బాధితులతో చాలా సమయం పాటు మాట్లాడారు. ఆ ఘటన ఏం జరిగింది ఏంటి అనేది. ఎందుకంటే ఉన్నటువంటి వాళ్ళు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ముగ్గురులో ఇద్దరు సీరియస్గా ఉన్నారనేది ప్రాథమికంగా శ్రీనివాస్ మినహా. సో పైడిరాజు అలాగే సూరిబాబు వీళ్ళిద్దరూ కూడా కండిషన్ అయితే కొంత సీరియస్గానే ఉందనేది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. అయితే ఇప్పుడు ఏదైతే వీళ్ళకి అత్యవసర వైద్యం కానీ లేకపోతే ఫర్దర్గా ఇంకెక్కడైనా తరలించాలన్నా కూడా అన్ని విధాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తే మేము మీకు అండగా ఉంటామని చెప్పి నారా లోకేష్ కానీ మంత్రులు కానీ వీళ్ళంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే సో ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు నిజంగా వీళ్ళకి ఎక్కువ శాతం కాలిపోయినటువంటి వాళ్ళు ప్రమాదం తర్వాత రివైవ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. సో మా పరిస్థితి ఏంటి అనేది కూడా కొంతమంది ఎవరైతే ఉన్నారో బంధువులు వాళ్ళని నారా లోకేష్ కానీ మిగతా వాళ్ళని అడిగినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత సహాయం చేసేందుకు సిద్ధమైనట్టు ఒక ప్రాథమిక సమాచారం. ఈ విషయాన్ని నేరుగా ఇప్పుడు అక్కడ మీడియా సమావేశంలో ప్రకటించేటువంటి అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యమంత్రితో సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారనేది ప్రధానంగా మనకు తెలుస్తున్నటువంటి విషయం. నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ఏదైతే సహాయం ఉందో 25 లక్షల రూపాయలను ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. క్షతగాత్రులకైతే 10 లక్షల రూపాయలను ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి సో విద్యతో పాటుగా అలాగే అక్కడ ఉండడానికి క్వార్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఒక పర్మనెంట్ ఉద్యోగం కూడా కుటుంబంలో ఇవ్వడానికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే అటు యూపీ యాజమాన్యం నుంచి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సాయం అందించేందుకు ఏం చేస్తారని కాసేపులో ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మరోవైపు అటు మోడీ నిధి నుంచి కూడా దాదాపుగా 2 లక్షల రూపాయలు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు ఈ క్షతగాత్రులు వీళ్ళని కూడా అసలు ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనే వివరాలు కూడా కొంత అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలో ఎంతమంది ఉన్నారు, అసలు మీరు ఏం చూసారు ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకున్నట్టు మనకు తెలుస్తుంది. సో మరోవైపు ఖచ్చితంగా ఎందుకంటే ఈ ప్రమాదాలు ఇప్పుడే జరుగుతున్నాయా, తరచూ జరుగుతున్నాయి, వీటి వివరాలను కూడా కొంత అడిగినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ కుటుంబాలకి ప్రమాదం జరిగిన తర్వాత ఉన్న కుటుంబాలకి అన్ని విధాలుగా అండగా ఉంటాం. సో ఇప్పుడే కాకుండా భవిష్యత్తులో కూడా ఏ అవసరం వచ్చినా ప్రభుత్వం నుంచి ఇటు ప్లాంట్ నుంచి కూడా అన్ని విధాలు సహకరిస్తామని చెప్పి సో కేంద్ర మంత్రి కావచ్చు, రాష్ట్ర మంత్రులు వీళ్ళంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అలాగే మరోవైపు కేజీహెచ్లో ఉన్నటువంటి బంధువుల్ని ఎవరైతే మృతదేహాల దగ్గర ఉన్నారో ఆ బంధువుల దగ్గరికి వెళ్ళడం జరిగింది, వాళ్ళు పరామర్శించడం జరిగింది. కొంతమంది బంధువులకు సంబంధించిన మృతదేహాలని గుర్తించారు, మరి కొంతమందిని గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా 1500 నుంచి 1600 డిగ్రీల వేడిలో ఉన్నటువంటి ఆ మెటల్ పడడంతో ఒకసారిగా వాళ్ళంతా కూడా సో పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి, గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి సో ఆ మృతదేహాలు ఎవరివి ఏంటి అనేది తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళ నుంచి DNA కూడా కలెక్ట్ చేశారు. సో అక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులు కూడా ఇది త్వరితగతిన కంప్లీట్ చేసి ఎవరు అంటే నిర్ధారించి సో కుటుంబ సభ్యులకి వేగవంతంగా పోస్టుమార్టం కానీ మిగతా పూర్తి చేసి అందించాలని కూడా సో అధికారులు వీళ్ళని ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్రకటించినటువంటి పరిహారం ఏదైతే ఉందో అది కూడా త్వరలో అందించే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి ఆల్రెడీ ఇప్పుడు కిమ్స్ ఐకాన్లో మరో 3 చికిత్స పొందుతున్నారు. వాళ్ళని కూడా పరామర్శించిన తర్వాత స్టీల్ ప్లాంట్లో ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళి అక్కడ అసలు ఘటన ఎలా జరిగింది ఏంటి, సో ఎందువల్ల జరిగింది ఏంటి అనే విషయాలపైన పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకున్న తర్వాత సో మీడియా ముఖ్యంగా కూడా నారా లోకేష్ అలాగే ఇటు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్లో ఘటన జరిగినటువంటి ప్రాంతానికి ఆల్రెడీ ఇప్పుడే చేరుకున్నారు. సో అక్కడ ఆల్రెడీ ఏం జరిగింది ఏంటనేది వివరాలను కూడా అధికారుల నుంచి అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉందనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు తరచూ జరుగుతున్న ఈ ప్రమాదాలకు అసలు ఎందువల్ల జరిగింది అనేది ఇప్పటికీ పూర్తి స్థాయిలో వాళ్ళకి క్లారిటీ లేదనేది మాత్రం మనకి స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇందులో అసలు ఈ ప్రమాదం జరగటానికి సో ల్యాడల్ నుంచి ఒక బబుల్లా వచ్చి ఆ బబుల్ బయటికి, అంటే మనం నార్మల్గా అన్నం ఉడకబెట్టేటప్పుడు సో ఎక్కువ మంట పెడితే ఎలా అయితే బబుల్లా వస్తుందో అలా బబుల్లా ఒకసారి చిందింది. అందులో సుమారుగా 150 టన్నుల హాట్ మెటల్ అనేది ఉందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఈ హాట్ మెటల్
అంత ఉంది, అందులో కొంత మాత్రం పడింది. అది పూర్తి స్థాయిలో కానీ పడినట్టయితే దాంట్లో ఇంకా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. సో ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు 8 మంది చనిపోయారు. ఇంకా బ్లాక్ అంతా కూడా ఇది SMS 2లో ఇంకా పెద్ద ప్రమాదం జరిగేదని తెలిసింది. మరోవైపు మనం చూసుకుంటే అదే సమయంలో కూడా అక్కడ మరో ప్రమాదం కూడా జరిగినట్టు ప్రాథమికంగా తెలిసింది. 3:30 సమయంలో మరో ప్రమాదం కూడా జరిగిందనేది చెప్తున్నారు. అయితే అక్కడ ఎవరికి ఏం కాకపోవడం వలన సో ఎలాంటి ఇది బయటకు రాలేదు. 3:30 సమయంలో కూడా ఆ స్టీల్ ప్లాంట్లోని ఇంకో బ్లాక్లో కూడా ఒక ప్రమాదం జరిగిందనేది ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం మనకు తెలుస్తుంది. అయితే ఇవి నిజంగా అక్కడ ఉన్న పొరపాట్ల వల్ల లేదా తప్పిదాల వల్ల జరుగుతున్నాయా లేకపోతే ఏదైనా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేసే విధంగా చేస్తున్నారు. ప్రస్తుతం ఆల్రెడీ నిన్న ఎవరైతే 3-man కమిటీని ఇతర స్టీల్ ప్లాంట్స్ నుంచి వేశారో ఆ కమిటీ కూడా ఆల్రెడీ ఇప్పుడు చేరుకున్నట్టు తెలుస్తుంది. అక్కడ ఘటనకు సంబంధించిన వివరాలని, ఎందుకంటే ఎక్స్పర్టైజ్ కమిటీ సో ఇలాంటి ప్రమాదం అనేది ఇప్పుడు కొంచెం స్టీల్ ప్లాంట్లో ఎప్పుడూ జరగలేదు, మొదటిసారి జరిగింది. సో ఇది మొదటిసారి జరగడానికి గల కారణాలు అంటే అక్కడ వాటర్ ఎప్పుడైనా అంత డిగ్రీ దగ్గర కనీసం చిన్న వాటర్ జరిగిన బ్లాస్ట్ జరగడానికి ఆస్కారం ఉంటుంది. మరోవైపు సో ఆ ల్యాడిల్లో ఏదైనా టెక్నికల్ సమస్య వచ్చిందా లేకపోతే వాయువులు ఏదైనా రిలీజ్ కాలేదా, మరోవైపు ఇందులో కెమికల్ కాంపోజిషన్స్ అనేవి కలుపుతారు, అల్యూమినియంతో డిఫరెంట్ మెటల్స్ అవి కలుపుతారు. సో ఈ కలిపే క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగిందా, అసలు ఎవరు దేనివల్ల జరిగింది అనే విషయాలపైన కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే తరచూ ప్రమాదాలు జరగడానికి గల కారణాలు ఏంటి అనే పైన కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేటువంటి పరిస్థితి ఉంది. సో దీనిపైన ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫర్దర్గా ఏం చేయాలనే దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కార్మిక సంఘాలు కానీ వీళ్ళు కానీ ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే సో టెక్నికల్ లేబర్ అనేది వాళ్ళు పూర్తి స్థాయిలో లేకపోవడం ఒక సమస్య, లేబర్ తగ్గిపోవడం మరొక సమస్యగా కూడా ఈ కార్మిక సంఘాలు కానీ వీళ్ళు కానీ చెప్తున్నారు. అందువల్లనే సో ఇవి ఎక్కువ తరచూ జరుగుతున్నాయి. మరి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు మెయింటెనెన్స్ చాలా ఏళ్ళ బట్టి సరిగ్గా చేయడం లేదు. సో అందుకే ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే యాజమాన్యం నుంచి కానీ మంత్రులు కానీ ఎప్పటికప్పుడు సేఫ్టీ ఆడిట్ చేస్తున్నాము, మానిటర్ చేస్తున్నాము. సో ఈ సిబ్బందితో తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి సో ఎక్స్పర్టైజ్నే మేము వినియోగిస్తున్నామని చెప్పి ఇటు యాజమాన్యం కానీ మంత్రులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇక పైనుంచి దీన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా పనిచేస్తాయని చెప్పి సో ఇటు రాష్ట్ర మంత్రులు కావచ్చు, కేంద్ర మంత్రులు స్వయాన నిన్న కుమారస్వామి అలాగే ఇటు భూపతి రాజు కూడా స్వయంగా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని ప్యానిక్ కావాల్సినటువంటి పని లేదు. స్టీల్ ప్లాంట్ మళ్ళీ రివైవ్ చేసి దీన్ని యథాస్థితి తీసుకొచ్చేందుకు అందరూ కష్టపడి పనిచేయాలి. సో ప్రమాదం జరిగినటువంటి ఘటన దురదృష్టకరం అయినప్పటికీ దురదృష్టకరం, వాళ్ళని ఖచ్చితంగా మేము ఆదుకుంటాం. సో కాకపోతే ప్లాంట్ని రివైవ్ చేయడానికి అందరూ కష్టపడి ముందుకు రావాలని కూడా నిన్న చెప్పినటువంటి పరిస్థితి. భవిష్యత్తులో ఖచ్చితంగా మరిన్ని దీంట్లో పెట్టుబడుల్లో లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ కేంద్ర ప్రభుత్వం సహకారం చేసి దీని అభివృద్ధికి కూడా కృషి చేస్తామని చెప్పి కేంద్ర మంత్రులు అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు తగ్గిపోతున్న ఎంప్లాయీస్ని, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ మాత్రం పెంచకపోతే సో ప్రమాదాలు మిగతాయి పెరగడానికి ఆస్కారం ఉందని చెప్పి కార్మికులు కానీ వీళ్ళు కానీ పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఉందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. సో నాయుడు అయితే గాయపడిన వారికి సంబంధించి కొంతమంది పరిస్థితి క్రిటికల్ గా ఉందని చెప్తున్నారు కదా, అంటే 90% పైగా కాలిన గాయాలతో ఉన్నారని. సో వాళ్ళకి సంబంధించి డాక్టర్స్ ఏమంటున్నారు, అలాగే మిగతా వాళ్ళ కండిషన్ ఏంటి నాయుడు? సో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఏదైతే మన ఇప్పుడు ఈ ఆసుపత్రిలో ఎవరైతే ఉన్నారో సో ఇద్దరు ఎంప్లాయీస్ సంబంధించినంత వరకు ఎవరైతే వీళ్ళు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సూరిబాబు, పైడిరాజు వీళ్ళిద్దరు పరిస్థితి మాత్రం కొంత క్రిటికల్గా ఉంది. సూరిబాబు దాదాపు 90% వరకు 80 to 90% వరకు బర్న్ అయ్యారు. అలాగే ఎవరైతే పైడిరాజు ఉన్నారో లంగ్స్లో ఎక్కువ శాతం పొగ పట్టి స్మోక్ అది రిలీజ్ కావడం లేదు, లంగ్స్ అయి పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళ పొజిషన్ అయితే కొంతవరకు క్రిటికల్గానే ఉంది అనేది చెప్తున్నారు. మిగతా నలుగురిలో ఇప్పుడు ఏదైతే కిమ్స్ ఐకాన్లో ముగ్గురు చికిత్స పొందుతున్నారో సో వాళ్ళు ముగ్గురు కొంత సేఫ్ జోన్లోనే ఉన్నారు. ఇంకొకరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు శ్రీనివాస్ కూడా కొంత పర్వాలేదు అనేది మాత్రం చెప్తున్నారు. వీళ్ళకి మిగతా ఇద్దరు పరిస్థితి ఏదైతే క్రిటికల్ ఉన్నారో సో వాళ్ళు కొంత సమయం పడుతుంది. సో వాళ్ళు రివైవ్ అవుతారా, ఇంకేమైనా ఇబ్బందులు ఎదురవుతాయనే విషయం పైన మరి కొంత స్పష్టత వచ్చేటువంటి అవకాశం. ప్రస్తుతం అయితే వాళ్ళిద్దరు పరిస్థితి మాత్రం క్రిటికల్గానే ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మరొక స్వల్ప గాయాలైన వాళ్ళు కొంతమంది ఆల్రెడీ ఎక్కడైతే స్టీల్ ప్లాంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వాళ్ళంతా కూడా డిశ్చార్జ్ అయినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది అనేది మనం చెప్పొచ్చు. అంటే చిన్న చిన్న గాయాలు ఆ సమయంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే మేజర్గా ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ 6, సో చనిపోయినటువంటి వాళ్ళు 8 మంది మాత్రమే మేజర్. ఆ టైంలో ఎక్కువ చనిపోయిన వాళ్ళతో కలిపితే ఎక్కువ ఇంపాక్ట్ అయింది. మిగతా వాళ్ళకి స్వల్ప గాయాలై వాళ్ళంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా సో ఆ సమయంలో స్మోక్ పీల్చి కానీ కొంత ఇది ఇబ్బంది పడినటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా జనరల్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసి వాళ్ళు పంపించేసినటువంటి పరిస్థితి అయితే ఉందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నాయుడు.